ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ వర్డ్స్ చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉన్నాయి. 18 అంటే మనము 3 into 6 ట్రై చేద్దాం. ఫస్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 3 అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ బి తర్వాత డి ఉంది, ఇక్కడ బి తర్వాత డాష్ ఉంది, ఇక్కడ డి పెడతాము. ఇక్కడ చూద్దాము. ఇక్కడ డి తర్వాత ఏ ఉంది, ఇక్కడ డి తర్వాత ఏ ఉంది, ఇక్కడ డి తర్వాత ఏ వస్తుంది. ఇక్కడ సిబిసి ఉంది, ఇక్కడ కూడా సిబిసి, ఇక్కడ సిబిసి లేదు మనకి. ఏ తర్వాత మనకు వర్డ్ కావాలి, ఏ తర్వాత ఏం లేదు. అంటే దీని ద్వారా మనకి సిరీస్ కనుక్కోవడం కష్టమైపోతుంది చూస్తుంటే. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, దీనిలో ఇంకో లాజిక్ ఉంది. మనకి సిరీస్ అనేది ఫామ్ కావట్లేదు కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే, ఇక్కడ చూస్తే మనకి డి వరకు ఉంది, అంటే డి వీటిలో లాస్ట్ వర్డ్. అంటే మనం ఏం చేయాలంటే 4 వర్డ్స్గా తీసుకోవాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఎందుకంటే 4 లెటర్స్ మేబీ ఉండొచ్చు కాబట్టి. ఇక్కడ చూస్తే మనకి డి లాస్ట్ వర్డ్ ఉంది, అంటే ఏబిసిడి అలా వస్తుంది అనమాట చూస్తే. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ సిబి ఉంది, ఇక్కడ డిఏ ఉంది, డిఏ ఉంది, ఇక్కడ ఓన్లీ ఏ ఉంది, ఇక్కడ డాష్ ఉంది, అంటే ఇక్కడ డి పెట్టుకుందాము. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ డికి బిఫోరు లేదు, ఇక్కడెక్కడ క్లూ దొరకట్లే మనకి. ఇక్కడ సి తర్వాత డి ఉంది, ఇక్కడ కూడా డి పెట్టుకుందాము. ఇక్కడ డి తర్వాత ఏ ఉంది, ఇక్కడ డి తర్వాత డాష్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ పెట్టుకుందాము. ఇక్కడ చూస్తే సి తర్వాత ఏ ఉంది, ఇక్కడ సి తర్వాత డాష్ ఉంది, అంటే ఇక్కడ ఏ పెట్టుకుందాము. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఏ తర్వాత సి ఉంది, ఇక్కడ ఏ తర్వాత సి ఉంది, అంటే ఇక్కడ కూడా ఏ తర్వాత సి వస్తుంది. ఇక్కడ సిరీస్లో మనం గమనిస్తే ఏమవుతుందంటే ఏబిసిడి 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 అన్నీ రిపీట్ అవుతున్నాయి అనమాట. అంటే ఇందులో మిస్ అయింది ఏంటంటే మనకి బి మిస్ అయింది, అంటే సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఇందులో రిపీట్ అయింది ఏబిసిడి. ఇందులో మనం వాడింది ఏంటంటే ఏ డి ఏ బి సి డి, ఏడిఏ బిసిడి మనం యూజ్ చేసింది ఇదనమాట. అంటే 4 లెటర్ వర్డ్స్లో ఖచ్చితంగా ఏబిసిడి అనేటివి రిపీట్ అవుతూ వెళ్తున్నాయి అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ ముందు వర్డ్స్ కౌంట్ చూసుకుందాం ఎంత ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. 15 కాబట్టి మనము 3 into 5 సిరీస్ ఫాలో అవుదాము. అంటే 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ బీకి బిఫోర్ ఏ ఉంది, ఇక్కడ బీకి బిఫోర్ డాష్ ఉంది, అంటే ఇక్కడ ఏ పెట్టుకుందాము.
ఇక్కడ సికి బిఫోర్ బి ఉంది, ఇక్కడ సికి బిఫోర్ డాష్ ఉంది, అంటే ఇక్కడ బి పెట్టుకుందాము. ఇక్కడ చూస్తే సిఏ ఉంది, ఇక్కడ ఏకి బిఫోర్ డాష్ ఉంది, అంటే ఇక్కడ సిఏ వస్తుంది అనమాట. ఇక్కడ చూద్దాము, ఇక్కడ ఏకి తర్వాత మనకి బి ఉంది, ఇక్కడ ఏకి తర్వాత డాష్ ఉంది, అంటే ఇక్కడ బి వస్తుంది అనమాట. ఇక్కడ చూద్దాము, సికి బిఫోర్ బి ఉంది, ఇక్కడ డాష్ ఉంది, అంటే ఇక్కడ బి వస్తుంది అనమాట. సిరీస్ ఎలా వెళ్తుందంటే ఏబిసి బీసీఏ సిఏబి, ఏబిసి బీసీఏ తర్వాత వచ్చేది సిఏబి అనమాట. ఏబిసి ఇక్కడ వచ్చింది, ఏబిసి తర్వాత బీసీఏ ఇక్కడ వచ్చింది, బీసీఏ అంటే సిఏబి నెక్స్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇలా వెళ్తుంది సిరీస్, సైక్లిక్ ఆర్డర్లో వెళ్తుంది అనమాట. మనం ఇక్కడ యూజ్ చేసింది ఏ బి సి బి బి, ఏబిసి బిబి. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే 3 3 సిరీస్గా చేసుకుందాం. ఫస్ట్ 3 3 3 3, ఇక్కడ తర్వాత సిరీస్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు చూద్దాము, ఇక్కడ బి తర్వాత ఏ ఉంది, ఇక్కడ బి తర్వాత ఏ ఉంది, అంటే ఇక్కడ బి తర్వాత ఏ అనమాట. ఇక్కడ చూస్తే బి తర్వాత డబల్ ఏ ఉంది, ఇక్కడ బిఏ ఉంది, అంటే ఇక్కడ ఇంకో ఏ పెట్టుకుందాము, బిడబల్ఏ. ఇక్కడ చూస్తే మనకు సిరీస్ ఒకటి ఫామ్ అవుతుంది. ఇక్కడ బిడబల్ఏ బిడబల్ఏ, ఇక్కడ కూడా బిడబల్ఏ వస్తుంది అనమాట, అంటే డబల్ ఏ. ఇక్కడ చూద్దాము, ఇక్కడ డబుల్ బి ఉంది, ఇక్కడ సింగిల్ బి ఉంది, అంటే ఇంకో బి పెట్టుకుందాము. ఇక్కడ కూడా బిఏ ఉంది, ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ బికి బిఫోర్ బి ఉంది, అంటే ఇక్కడ బికి బిఫోర్ బి. అంటే సిరీస్ ఎలా వెళ్తుందంటే డబల్ బి, అంటే సిరీస్లో రిపీట్ అయింది ఏంటంటే బిడబల్ఏ లేదా బిబిఏ, ఈ రెండు రిపీట్ అవుతున్నాయి అన్నమాట. మనం ఇక్కడ సిరీస్లో వాడింది ఏంటంటే బిఏ బిబిఏ. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్లో టోటల్ 17 వర్డ్స్ ఉన్నాయి. మనం ఏం చేసామంటే 3 3 సిరీస్గా డివైడ్ చేసుకున్నాం. 1 2 3 1 2 3, తర్వాత ఇక్కడ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాము, ఇక్కడ డబల్ బి ఉంది, ఇక్కడ బి తర్వాత ఏ ఉంది, అంటే ఇక్కడ బి పెట్టుకుందాము, బి తర్వాత ఏ. ఇక్కడ బి తర్వాత ఏ, ఇక్కడ డబల్ ఏ ఉంది, ఇక్కడ డబల్ ఏ పెట్టుకుందాము, బిడబల్ఏ బిడబల్ఏ. ఇక్కడ చూస్తే బి తర్వాత బి ఉంది, ఇక్కడ బి తర్వాత బి పెట్టుకుందాము, ఇక్కడ డబల్ బిఏ, ఇక్కడ డాష్ బిఏ ఉంది, అంటే ఇక్కడ బి పెట్టుకుందాము, బిడబల్ఏ బిడబల్ఏ, అంటే ఇక్కడ సిరీస్ ఇలా వెళ్తుంది అనమాట. బిడబల్ఏ బిడబల్ఏ, అంటే ఇక్కడ కూడా బిడబల్ఏ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే బిబిఏ బిబిఏ, అంటే ఇక్కడ కూడా బిబిఏ వెళ్తుంది అనమాట సిరీస్. అంటే ఇందులో రిపీట్ అయింది ఏంటంటే బిడబల్ఏ అయినా రిపీట్ అవుతుంది, లేదా బిబిఏ ఇదన్నా రిపీట్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ వాడింది ఏంటంటే బిఏ బిబిఏ.
ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్లో ముందు వర్డ్స్ కౌంట్ చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. 16 కాబట్టి మనము 4 into 4గా రాసుకోవచ్చు. అంటే ఉన్న సిరీస్ మనము 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఇప్పుడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఫస్ట్ దాంట్లో AA ఉంది, తర్వాత డాష్ ఉంది, AA డాష్. ఇక్కడ చూస్తే AA B ఉంది, అంటే ఇక్కడ AA తర్వాత B పెట్టేసుకోవచ్చు. AA B. ఇప్పుడు థర్డ్ చూద్దాము. A తర్వాత B ఉంది, ఇక్కడ A తర్వాత B ఉంది, A తర్వాత B, A తర్వాత B, A తర్వాత B, అన్నిట్లో A తర్వాత B ఉంది. ఇప్పుడు ABకి బిఫోర్ మనకి ఇక్కడ A ఉంది, ఇక్కడ కూడా మనకి ABకి బిఫోర్ A ఉంది, అంటే ఇక్కడ ABకి బిఫోర్ మనము A పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాము. BAB BA డాష్ B, అంటే ఇక్కడ ఇంకో A వస్తుంది అనమాట. BAB BAB, ఇక్కడ AB ఉంది, ఇక్కడ AB ఉంది, ఇక్కడ కూడా AB ఉంది, అంటే ఇక్కడ B వస్తుంది అనమాట. ఇక్కడ చూద్దాము. AB ఇక్కడ AB ఉంది, AAకి బిఫోర్ డాష్ ఉంది కాబట్టి B వస్తుంది అనమాట. ఇప్పుడు సిరీస్లో ఫామ్ అయింది ఏంటంటే BAB. సిరీస్లో మనం యూజ్ చేసింది ఏంటంటే B A B B. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ BCA డాష్ B డాష్ A BC డాష్ A డాష్ CAA. టోటల్ వర్డ్స్ చూస్తే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. 16 అంటే మనము 4/4 సిరీస్గా రాసుకోవచ్చు. అంటే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ BC ఉంది, ఇక్కడ BC ఉంది, ఇక్కడ BC తర్వాత A ఉంది, ఇక్కడ BC తర్వాత డాష్ ఉంది, అంటే ఇక్కడ మనము A పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాము. BCA ఇక్కడ A తర్వాత A ఉంది, ఇక్కడ A తర్వాత డాష్ ఉంది, కాబట్టి ఇక్కడ మనం A పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు BCAA ఇక్కడ CAA ఉంది, అంటే BCAA కాబట్టి ఇక్కడ B వస్తుంది. ఇప్పుడు BCAA ఇక్కడ B డాష్ AA ఉంది, అంటే సిరీస్లో రిపీట్ అవుతుంది ఏంటంటే BCAA కాబట్టి ఇక్కడ BC వస్తుంది అనమాట. మనం సిరీస్లో యూజ్ చేసింది ఏంటంటే ACAB అనేది మనం యూజ్ చేసింది. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్లో ముందు వర్డ్స్ కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. 12 మనం ఎవరు రాసుకోవచ్చు అంటే 3 into 4గా రాసుకోవచ్చు, లేదా మనము 4 into 3గా రాసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 4 into 3 సిరీస్ తీసుకుందాము. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు చూద్దాము. BAB డాష్, ఇక్కడ BA ఉంది, ఇక్కడ కూడా BA ఉంది, ఇక్కడ BA తర్వాత B ఉంది, ఇక్కడ BA తర్వాత B పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూద్దాము. BABC ఇక్కడ BAB డాష్ ఉంది, అంటే BAB తర్వాత C ఉంది, కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈ డాష్లో C పెట్టుకోవచ్చు అనమాట.
ఇప్పుడు చూద్దాము. బిఏబిసి బిఏబిసి ఇక్కడ బి డాష్ ఉంది. అంటే బిఏబిసి అంటే బి డాష్లో మనకి ఏసి. ఇప్పుడు చూస్తే మనకి బిఏబిసి అనమాట. సిరీస్లో రిపీట్ అయింది మనకి ఈ వర్డ్. సిరీస్ ఎలా ఫామ్ అయిందంటే మనకి యూజ్ చేసిన వర్డ్స్ BACC. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ -TU-RT-S-US-RTU-. టోటల్ వర్డ్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 ఉన్నాయి. 16 కాబట్టి 4/4 అంటే 1 2 3 ఇక్కడ ఒకటి 4 1 2 3 4 1 2 3 ఇక్కడ ఒకటి 4. ఇప్పుడు చూద్దాము సిరీస్లో. ఇక్కడ RT ఉంది, ఇక్కడ కూడా RT ఉంది. ఇక్కడ RT తర్వాత U ఉంది, ఇక్కడ RT తర్వాత డాష్ ఉంది కాబట్టి ఇక్కడ U వస్తుంది. ఇక్కడ U తర్వాత S ఉంది, ఇక్కడ U తర్వాత S ఉంది, ఇక్కడ U తర్వాత డాష్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ డాష్లో S వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి US, ఇక్కడ యూఎస్కి బిఫోర్ మనకి RT ఉంది. అంటే ఇక్కడ యూఎస్కి బిఫోర్ 2 డాషెస్లో మనము RT పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే TUకి బిఫోర్ ఒక డాష్ ఉంది, TUకి ఆఫ్టర్ ఒక డాష్ ఉంది. ఇక్కడ TUకి బిఫోర్ RS ఉంది, ఇక్కడ TUకి బిఫోర్ RS ఉంది, ఇక్కడ కూడా TUకి బిఫోర్ RS ఉంది. అంటే ఇక్కడ TUకి బిఫోర్ మనము RS పెట్టుకోవచ్చు అనమాట. సిరీస్ ఎలా రిపీట్ అవుతుందంటే RTUS అనమాట. మనం సిరీస్లో డాషెస్లో యూజ్ చేసింది RSURTS RSURTS. ఇక్కడ చూస్తే మనకి టోటల్ సిరీస్లో వర్డ్స్ చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. 16 సిరీస్ కాబట్టి మనము దీన్ని 4/4 సిరీస్గా రాసుకోవచ్చు. అంటే ఉన్న సిరీస్ని మనం ఫస్ట్ 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 2 3 4 ఇక్కడ ఒకటి, 1 2 3 1 2 3 ఇక్కడ ఒకటి 4 1 2 3 4 ఇక్కడ ఒకటి 1 2 3 4 సరిపోయింది. ఇక్కడ చూస్తే n తర్వాత మనకి 2 M's ఉన్నాయి. ఇక్కడ చూస్తే n తర్వాత ఒక M ఉంది, ఒక డాష్ ఉంది. అంటే ఇక్కడ మనము M పెట్టేసుకోవచ్చు. NN MM. ఇక్కడ MMకి బిఫోర్ మనకి NN ఉంది, ఇక్కడ MMకి బిఫోర్ ఒక N ఉంది. అంటే ఇక్కడ డాష్లో మనము NN పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి MM బిఫోర్ ఒక డాష్ ఉంది, ఇక్కడ చూస్తే MM బిఫోర్ N ఉంది, ఇక్కడ చూస్తే మనకి M బిఫోర్ N ఉంది. అంటే ఇక్కడ MMకి బిఫోర్ మనము N పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ NN తర్వాత డాష్ ఉంది, ఇక్కడ NN తర్వాత M ఉంది, ఇక్కడ NN తర్వాత M ఉంది, ఇక్కడ కూడా మనకి N తర్వాత M ఉంది. అంటే ఇక్కడ N తర్వాత మనం M పెట్టేసుకోవచ్చు. అంటే మనం యూజ్ చేసింది ఇక్కడ ఫస్ట్ డాష్లో N, సెకండ్ దాంట్లో N, థర్డ్ దాంట్లో M, ఫోర్త్ దాంట్లో M. అంటే మనం యూజ్ చేసింది ఏంటంటే NN M. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్లో మొత్తము వర్డ్స్ కౌంట్ చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి.
60ని మనము 4/4 సిరీస్గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన సిరీస్ మనము మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇక్కడ చూస్తే మనకి MOP, ఇక్కడ చూస్తే MO డాష్ ఉంది, అంటే ఇక్కడ P వస్తుంది. ఇక్కడ MOPN ఉంది, ఇక్కడ MOP ఉంది, ఇక్కడ డాష్ ఉంది, అంటే ఇక్కడ N పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ చూస్తే మనకి PN బిఫోర్ MO ఉంది, ఇక్కడ PNకి బిఫోర్ MO ఉంది, అంటే ఇక్కడ PNకి బిఫోర్ 2 డాషెస్లో మనము MO పెట్టుకోవచ్చు. ఇక్కడ చూద్దాము, ఇక్కడ OPకి తర్వాత డాష్ ఉంది, OPకి బిఫోర్ డాష్ ఉంది. ఇక్కడ చూస్తే OP తర్వాత వర్డ్స్ ఉన్నాయి మనకి. OP తర్వాత MN ఉంది, ఇక్కడ OP తర్వాత MN ఉంది, ఇక్కడ OP తర్వాత MN ఉంది, అంటే ఇక్కడ OPకి బిఫోర్లో మనకి M1 N1 వస్తుంది అనమాట. మనం యూజ్ చేసింది ఏంటంటే సిరీస్లో M N P M O N MNP MON. ఇక్కడ మనకి ఇచ్చిన టోటల్ వర్డ్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. 12 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 into 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు, లేదా మనము 4 into 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. మనము ఫస్ట్ది 3 into 4 పార్ట్స్ చూద్దాము. అంటే ఉన్న సిరీస్ మనము మొత్తం 3 పార్ట్స్ చేద్దాము. 1 2 3, ఇక్కడికి ఒక పార్ట్ 1 2 3, ఇక్కడికి ఇంకో పార్ట్ 1 2 3, ఇక్కడికి ఇంకో పార్ట్ 1 2 3. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ చూస్తే మనకి టీకి బిఫోర్ ఎస్ ఉంది, టీకి బిఫోర్ ఎస్, ఇక్కడ టీకి బిఫోర్ డాష్ ఉంది, అంటే మనం ఇక్కడ ఎస్ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ చూస్తే మనకి TST ఫామ్ అయింది, ఇక్కడ TS ఉంది, ఇక్కడ మధ్యలో డాష్ ఉంది, అంటే ఇక్కడ మనకి T పెట్టుకోవచ్చు, అప్పుడు TST అయింది. ఇక్కడ చూస్తే TST ఉంది, ఇక్కడ TST ఉంది, ఇక్కడ T-T ఉంది, అంటే ఇక్కడ S వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే TS ఉంది, తర్వాత డాష్ ఉంది. ఇక్కడ చూస్తే మనకు అన్నిట్లో TST 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 అనమాట. ఇక్కడ కూడా T, అంటే మనం తీసుకున్నది ఏంటంటే ఫస్ట్ డాష్లో T, సెకండ్ డాష్లో S, థర్డ్ దాంట్లో S, ఫోర్త్ దాంట్లో T. మనం యూజ్ చేసింది ఏంటంటే TSST. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ డాష్ STT డాష్ TT డాష్ TTS డాష్. ఇక్కడ మనము టోటల్ వర్డ్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. టోటల్ వర్డ్స్ వచ్చి మనకి 12 ఉన్నాయి. 12ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 into 4గా రాసుకోవచ్చు, లేదా 4 into 3గా రాసుకోవచ్చు. మనము ఫస్ట్ 3 into 4 చేద్దాము. అంటే ఉన్న సిరీస్ని మనము మొత్తము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. అంటే ఇక్కడ ఒకటి